హాయ్ హలో దిస్ ఈజ్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ మామిడికాయ పులిహోర. వెరీ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ అంతా మనకి మ్యాంగోస్ అనేవి దొరుకుతాయి కదా. ప్రతి ఒక్క ఇంట్లోనే చేసుకునే ఐటెం కదా ఇది. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ అనేది పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం. ఒక 2-3 స్పూన్స్ అనేది ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం వేడెక్కాలి ఆయిల్ అనేది. ఇక్కడ నేను ఆవాలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు, కొంచెం శనగపప్పు, మరి కొంచెం మినప్పప్పు, మరి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇందులో మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను ఇక్కడ. ఆ తర్వాత మనం ఎండుమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది కదండి. నేను ముందుగా అల్లంని తురుము పెట్టుకుని ఉంచాను, అది కూడా ఇందులో వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో బాగా ఫ్రై అవుతుంది కదండి. అల్లం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోరకి. మరి కొంచెం ఇంగువ అనేది ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. ఇది బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇందులోనే నేను ఒక మామిడికాయని తురుము పెట్టుకొని ఉంచుకున్నాను. అది తురుము పెట్టిన మామిడికాయ అనేది అందులో వేసి కొంచెం ఫ్రై అనేది చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేస్తే బాగోదండి, కొంచెం జస్ట్ లైట్గా చేస్తే బాగుంటుంది. నేను ఒక్క మామిడికాయతోటే పులిహోర అనేది చేస్తున్నాను ఇక్కడ. ఇందులోనే మరి కొంచెం చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేద్దాం ఇందులోనే. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయినట్టు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఇది ఫ్రై అవుతుంది కదండి. నేను ముందుగా అన్నాన్ని ఉడకపెట్టి సైడ్ను పెట్టి ఉంచాను. ఆ అన్నం అనేది వేస్తున్నాను ఇందులోని. ఒక మామిడికాయకి ఒక గ్లాస్ రైస్ అనేది నేను వేస్తున్నాను ఇక్కడ. నేను రైస్ అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనం చూడండి బాగా మిక్స్ చేసుకుంటే, తురుముకుంటే మామిడికాయ అనేది మీకు నోటికి అనేది తెలియదు, దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనం సాల్ట్ అనేది నేను కొంచెం వేసాను, మళ్ళీ చూసుకొని కాకపోతే మీరు వేసుకోవచ్చు సాల్ట్. ఇవన్నీ బాగా కలిపాను కదా.
మనం ఒక ప్లేట్లోని తీసేసుకుందాం. ఈ పులిహోర అనేది ఒక ప్లేట్లో తీసుకుందాం. చూస్తే ఎంత టెంప్టీగా కనిపిస్తుందో. ఈ మ్యాంగో పులిహోర అనేది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చూడడానికే టెంప్టీగా అనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.